జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచిరుషి దూరమణయ స్వాముల వారికి జై. ముఖ్యంగా చీకటిలోనున్న మానవుడు అనే మాటను అచిరుషి దూరమణయ స్వాముల వారు తన పరమార్థ జ్ఞాన ప్రకాశమైన గ్రంథంలో తెలిపినాడు. ఆ చాప్టర్లో ఎన్నో శాస్త్రబద్ధమైనటువంటి ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ కొన్ని ఉపమానంగా శృతి వాక్యాలను తీసుకొని ఆయన చాలా చక్కగా వివరించినాడు. అదంతా కూడా మానవుడు ఎలా మోక్షాన్ని పొందాలి, ఎట్లా మానవుడు చీకట్లో ఉన్నాడు అనేది ఇక్కడ రెండు అర్థాలు. చీకట్లో ఉన్నాడంటే రెండు అర్థాలు, రెండు భావాలు వస్తాయి. మనం చెప్పుకునే చీకటి వేరు, ఈ చీకటి వేరు. మనం చీకట్లోనే వెలుగు పుట్టిందని వెలుగు అశాస్త్రం అన్నట్లుగా కాకుండా ఈ వెలుగులో చీకటి అంటే మానవుడే ఒక వెలుగు స్వరూపం. అంటే చీకట్లో పుట్టిన వెలుగు. ఈ వెలుగు కూడా అజ్ఞానంలో ఉండడం, అంధకారమైనటువంటి చీకట్లో ఉండడానికి. అంధకారమైన చీకట్లో మానవుడు పడిపోయినాడు. తాను వెలుగై ఉండి కూడా అజ్ఞాన వశము చేత అంధకారంలో పడ్డాడు. అందుకు చీకట్లో ఉన్న మానవుడని ఆయన అక్కడ సంబోధించాడు. ఆ మాట ఎట్లా, ఎందుకు ఆ మాట వచ్చింది ఈ పురుషునికి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనకు ప్రతి జీవి సుఖాన్ని కోరుకుంటా ఉంది. అయితే ఒక మానవుడు కూడా సుఖాన్ని కోరుకుంటూ సుఖం అనేది ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ప్రపంచంలో సుఖం ఉండదని, ముఖ్యంగా వనిత విత్తం అంటే డబ్బు శ్రీ ఈ రెండు ఉంటే సర్వం ఉన్నట్టే మనకు అనేటువంటి ఒక భావనతో ఈ వనిత విత్తం అనే వాటిపైనే ధనము, వనిత ఇది సౌఖ్యం కోసం తాను మోహింపబడి సుఖం ఉందని భావించి వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు. అవునా కాదా? అంతేకాకుండా ప్రపంచ విషయాదులపైన మక్కువతో ఇండ్లు, వాకిలి, ధనము, పేరు, ప్రతిష్టలు సమస్తం ఈ శరీరానికి సంబంధించినవన్నీ కావాలని నిరంతరం శ్రమ పడుతూ ఉన్నాడు. మంచి ఇళ్ళు కట్టుకోవాలా, తర్వాత మంచిగా డబ్బు సంపాదించుకోవాలా, మంచి భార్య కావాలా, మంచి బిడ్డలు కావాలా, మంచి ఉద్యోగం కావాలా, మంచి పేరు రావాలా, మంచి యశస్సు రావాలా, అన్నీ కూడా మనకు గొప్పగా ఉండాలా అనేటువంటి ఒక భావనతో ఈ ప్రపంచం వెంబడిపడి ఈ మానవుడు అసలు సుఖాన్నే మర్చిపోయినాడు. సుఖమని పరుగులు తీస్తున్నాడు తప్ప ఆ సుఖాన్ని తను అనుభవించలేదు. ఎందుకంటే నిరంతరం పరుగులే అయిపోయింది. తిరిగి చూసుకునేసరికి వృద్ధాప్యం వచ్చేసింది. బాల్యములో తల్లిదండ్రులు మా బిడ్డ సుఖపడాలనే ఉద్దేశంతో వానికి భుజాన ఇంత పెద్ద బ్యాగ్ వేసి బడికి పంపిస్తాండారు. వాడు మొయ్యలేక బ్యాగు టీచర్లు కొడుతుంటే వాళ్ళని తిట్టి మనల్ని తిట్టి తల్లిదండ్రులు తిడతాడు, వాడు టీచర్లను తిడతాడు. అందరిని తిట్టుకుంటా వాడు ఎంత బాధపడతాడో ఒక పిల్లని అడుగు చెప్తుంది. ఒక చిన్న పిల్ల 5 ఏళ్ళు కూడా 4 ఏళ్ళు లేవు, దాంట్లో సెల్లులో చూపిస్తారు వాళ్ళు. బడికి పొమ్మంటే నేను పోను, మా బడికి నేను బడికి పోను, నేను బోకులు దోముతా, నేను వంట చేస్తా, నేను గుడ్డలు ఉతుకుతా అంటే నువ్వు ఉతకలేవు మా చిన్నపిల్లవంటే, నేను బడికి పోను మా అంటే ఎంత బాధ మీ బడికి పోవాలంటే. అర్థమైందే? అంటే తనకు బలవంతంగా ఆడే పాడే ప్రాయంలో చిన్న వయసులో ఆడుకొని బాగా మరి ఆనందపడే వయసులో ఆడుకోనీయకుండా మనము ఈది లేకపోతే పటకచ్చి 4 ఏట్లు కుట్టి రాయ్ హోంవర్క్ రాయ్ అని చెప్పి
నానాక బాధలు పెడుతుంటే ఎందుకు ఆయన పెడుతున్నాం మనము? సుఖము కోసం. అంటే రేపు నా కొడుకు చదువుకొని మంచి ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ అయ్యి సుఖపడాలా అనే ఉద్దేశంతో బాల్యం అంతా అట్ట చేసినారు. అవునా? ఆ యవ్వనం వచ్చినా కూడా చదువుకొని అన్ని పాస్ అయ్యి ఉద్యోగం రాక కోచింగులు పోయి, హైదరాబాదుకు పోయి, మద్రాసుకు పోయి, ఒంటరిగా హోటల్లో తింటా చదివి ఈ ఎంట్రన్స్ టెస్ట్లన్నీ రాసి ఈ ఆడ ఉద్యోగం రాక వాడు కష్టపడి సుఖం కోసమే, ప్రతిదీ సుఖం కోసమే చేస్తున్నాడు అనుకొని ఎట్టనో ఒకటి సచ్చి బతికి ఉద్యోగం వచ్చే, చిన్నదో పెద్దదో వస్తే ఆమెనంగా ఉద్యోగం వచ్చింది కదా, 10 రూపాయలు సంపాదించుకున్నాడు, పెళ్లి చేద్దాం. పెళ్లి దేనికి? సుఖం కోసమే. చూడు, అన్ని సుఖం కోసమే పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే చేసుకునే పెళ్ళాం వచ్చిన వాళ్ళ నుంచి ఆమె పొద్దు తన పూలు దమ్మంటుంది, ఏడన్నర నుంచి కూర్చుంటూ ఫోన్ చేసి రా అంటుంది. ఓ ఫ్రీడమ్ లే, అప్పుడు స్వతంత్రంగా తిరుగుతున్నాడు పాపం. ఇప్పుడు అన్ని కట్టి పెట్టాల్సిందే, పొద్దుగుతా ఇంటికి రావాలి. ఈ బంధాలు అయిపోయి ఆ పిల్లంగు వాడు కొత్త మోజులో పాపం 2 నాళ్ళు వ్యామోహంతో 1 సంవత్సరం బాగానే ఉంటాడు. అప్పుడేమో బాగానే ఉంటుంది. వాడే ముందు ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుందా ఇంటికి పోయి పిల్లం కాడ ఉండాలని వాడు తొందరపడి వాడే వచ్చాడు కొత్తలో. అప్పుడు వచ్చి అలవాటు చేసిందే వాడు. ఈయన ఇంక బోరు కొట్టింది. బోరు కొడితేనే ఆ ఫ్రెండ్స్ కాడ పోయి టీ తాగో, కాఫీ తాగో, పాలు క్లబ్కు పోయో, లేకపోతే ఏంటంటే ఉండే సిటీలో వాళ్ళకు టీ తాగకుండా కొంచెం వ్యవహారం చేసి స్నేహితులతో తిరిగి 8కో 9కో వచ్చి ఆడి మీద బలాదులు తిరిగి వచ్చండి అని పెళ్ళాము ఇంట్లో అడిచే. అంత లోపలనే వీళ్ళ వ్యామోహంలో తెలియకముందే పిల్లలు పుట్టి, అసలు పిల్లలు పుడతారని వాడు ఎక్స్పెక్ట్ చేయలే, ముందు వాడు ఆలోచన చేయలే. దేనికోసం పోతే ఇంకోటి దొరికిందని ఒకటి వచ్చింది. ఆ పిల్ల పుట్టిన నుంచి ఈ ఆసుపత్రుల అమ్మడి నిలదప్పిన నుంచి ఆసుపత్రుల అమ్మడి తిరిగి ఆమె కక్కుతంటే ఆమె ఈ తెచ్చిపెట్టి అవి తెచ్చిపెట్టి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి నెలలు నిండే కొద్దీ వానికన్నా ఆమెట్టన్నాయి ముందు ఈడు నిండు మంచి అవుతాడు. నొప్పులు ఆమె కన్నా ఈడికి ఎక్కువ నొప్పులు అవుతాయి. అవునా కదా? ఆమెకు 9 నెలలు నొప్పులు వచ్చే ఈ నిలదప్పినా దీనికి నొప్పులు. పరిగెత్తు ఉరుకులాడి హాస్పిటల్ మరి డాక్టర్ల మరి తిరిగి బాధపడి ఆ పిల్లోని కంటే కన్యాల నుంచి వానికి అన్ని రోగాలే. దగ్గంట, జలుబంట, జ్వరం అంట, దొడ్డికి రాక ఒక బాధ, ఒంటికి పోయిపోతుంది ఒక బాధ, పోర్చే ఒక బాధ. ఇవన్నీ హాస్పిటల్ మరి తిరిగి వానికి కానీ ఎట్నో ఒకటి పక్కనేసే వీడు ఉద్యోగం. ఆ పిల్లోనికి మళ్ళీ ఏందని ఎల్ఐసి కట్టాలనో, ఆ బ్యాంకులో లెక్క వేయాలనో, ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు నుంచి ఎత్తి పెట్టాలరా నువ్వు అని ఒక స్నేహితుడు పోయిన పాపం ఒక పెగ్గు మందు తాగేదానికి లే, ప్రశాంతంగా పోయి ఇవన్నీ గొడవలు పడి సుఖం కోసమే కదా ఎన్ని చేసింది. వాడికి ఆడ సుఖం దొరికింది పాపం అని అట్ట ఇంకొకరు పుట్టింది. మళ్ళా దానికి ఆపరేషన్లు ఖర్చులు, ఆ పిల్లలకు బ్యాంకులో వేసుకోను, ఈ లెక్కలు చూసుకోనికే సరిపోయే వాడికి సుఖమే ఆడుంది. ఇంకా సుఖం కోసమే కదా. అది అంటే ఏం రా ఎప్పుడు బాడిగింటూ ఉంటావా, 10 రూపాయలు సంపాదించుకొని అయినా కూడబెట్టుకొని ఆ ఎల్ఐసో బల్లేసో ఆర్డీలో కట్టుకొని లేకపోతే కంతులు సీటు కట్టి డబ్బులు ఎత్తుకొని ఇల్లు స్థలం కొనుక్కో అంటే వాడు నానాక సాగు తెచ్చి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకో స్థలం కొనుక్కుంటాడు. దాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చి ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంకు లోన్ అందుకుంటే వచ్చే జీతంలో సగం లోన్కే పోతుంది. ఆ సుఖం ఇద్దరు పిల్లలకు ఒక స్కూల్లో ఫీజు కడతాడా, వాళ్ళకు రోగాలు చూస్తాడా, ఇంటికి దించి చూసుకుంటాడా, తిండి చూసుకుంటాడా. అప్పుడు ఈ అమ్మకి విశ్రాంతి దొరుకుతుంది. ఎవరికి? పెళ్ళానికి. పిల్లలు బడికి పోతారు. ఒక్క తింటికాడంటే మనకు ఫోన్ చేస్తుంది, ఎప్పుడు వచ్చావు, నన్ను పట్టించుకోలేదు నువ్వు. ఇంకా ఇట్లాంటి మాటలన్నీ పడేకల్లా వాడు ఎదురనైనా ఈ పెళ్ళాం వద్దు, ఈ సంసారం వద్దు, ఊరికి చేసుకుంటేనే అప్పుడు అనిపించదు దానికి. సరే కానీ అట్టని అని ఎట్నో ఒకట కింద మింద పడి పిల్లలు పెద్దలు అయితే వాళ్ళ చదివించి వాళ్ళ ఉద్యోగాల కోసము, వాళ్ళ పింఛన్ల కోసము ఇవన్నీ చూసుకునే లోపలనే వాడు రిటైర్డ్ అయ్యా ముసలోడయ్యా. ఇంకేం చేస్తాడు వాడు? ఇంకా
ఇంకా సుఖము కోసమని మనిషి తపన పడి ఏం సాధించినాడు? దుఃఖమే కదా, జీవితం మొత్తం దుఃఖమే కదా నాయన. పెద్దలు చెప్పినారు, ఈ వస్తు వాహనాలలో కానీ, ఈ భార్య బిడ్డల్లో కానీ, ఈ సంపదలు కానీ సుఖం లేదురా నీకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రాకులాడుతూనే ఉండావు. అప్పుడు వానికి ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షములని చతుర్థ పురుషార్థాలు పురుషునికి చెప్పినారు పెద్దలు. వానికి కావాలి మోక్షము, ఈమెకి ఎందుకు మోక్షం? నిజమా కదా నేను చెప్పేది? చెప్పండి, నేనేమి పక్షపాతిని కాదు. అంటే ఆడోళ్ళు అంటే నాకేమి ఇది కాదు, గొప్పోళ్ళు అని చెప్పినాం కదా ముందే. ఆడోళ్ళు అంతా వాళ్ళకు మోక్షానికి వాళ్ళు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లే, వాళ్ళు పెద్ద పని చేసినారు. అవునా కదా? అంటే సంసారం అంతా చేసినారు, అన్నీ చేసినారు, కానీ వాడిని కూడా సుఖంగా ఉండీలే, కట్టుకున్న మొగుడిని కూడా సుఖంగా ఉండీలే, అనేక కష్టాలు బాధలు పెట్టినారు కాబట్టి వానికి కావాలి మోక్షం. అవునా కదా? ఒకరన్నా ఆడళ్ళు నాకు ఈ పెళ్ళాం వద్దు, ఈ మొగుడు వద్దు, పిల్లొద్దని పారిపోయి సన్యాసులు దీనంగా చూసినారా మీరు? ఆడళ్ళు ఏం సుభద్రమ్మ, ఈ మొగుడొద్దు, ఈ పెళ్ళాం పిల్లలు వద్దని పోయి సన్యాసం పోయినారా? పోలే. సన్యాసులు అంతా మొగోళ్ళే ఉండాలి. ఏడ చూసినా సన్యాసులు అంతా మొగోళ్ళే. అంటే ఈ సంసారం చేయలేక బాధపడి తప్పించుకొని పోయినారు. అవునా కదా? వానికి కావాలి మోక్షం, వాడు మాయలు ఇరుక్కున్నాడు అని చెప్పినారు పెద్దలంతా. ఒరే, ఇక్కడ నీకు మోక్షం రాదురా, ఇక్కడ నీకు సుఖము లేదు. సుఖము కావాలంటే నిన్ను నీవు తెలుసుకో. నేను పలాని వాణ్ణి, మనిషిని, ఎమ్మకు మొగుడిని, ఎమ్మకు తండ్రిని, ఇవన్నీ మర్చిపో. నువ్వు భగవత్ స్వరూపం రా. కాబట్టి నువ్వు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, పరమాత్మ స్వరూపం అని ఎరుగురా అని పెద్దల దగ్గరికి పోవాలా. నువ్వు గురువును ఆశ్రయించు. అందుకే బ్రహ్మచర్యము ఆశ్రమము మొగోనికే, గృహస్థాశ్రమము మొగోనికే, వానప్రస్థాశ్రమం మొగోనికే, సన్యాసాశ్రమం మొగోనికే. 4 ఆశ్రమాలు ఉన్నాయి. వానప్రస్థం అంటే అందరు పెళ్లి చేసినాక పోయి ప్రశాంతంగా ఏమన్నా ఒక ఆశ్రమంలో కూర్చొని ఇంక పెళ్ళామ అందరినీ వదిలిపెట్టి వాడు ప్రశాంతంగా కూర్చోాలి. ఇంకా తపన లేకుండా నా కొడుకు కట్టబోయినది, నా కూతురు ఇట్టబోయినది లే. పెళ్లి చేసినాక అయిపోయాయి. ఇంకా కూతుర్లకు కొడుకులకు పెళ్లి చేసి అయిపోయాయి. ఇంకా వానప్రస్థాశ్రమం ఇది. పెళ్లి చేసిన వరకు గృహస్థాశ్రమే. పెళ్లి చేసినావు, కూతురు అత్తగారింటికి పోయింది, కోడలు మన ఇంటికి వచ్చింది. ఇంకా నీకేం పని ఇంట్లో? ఇంక నీకు పనిలే, నువ్వు పో అడవులకు పో, ఏమన్నా ఆశ్రమాలకు పో. అది వానప్రస్థ ఆశ్రమం అంటారు. వానప్రస్థ ఆశ్రమం అంటే అక్కడ ఉండి ఏదో రామకృష్ణ అని ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా ఉపదేశం పొంది నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేసేది వానప్రస్థ ఆశ్రమము. అది మొదటి మెట్టు మోక్షానికి. వానప్రస్థాశ్రమంలో ఆడ నువ్వు సాధనా సంపత్తి, నిత్యానిత్య వస్తు ఇహ వివేకము, ఇహమూత్రాత్ర ఫలభోగ విరాగము, సమాధి సంపత్తి, మోక్షము అన్నీ నువ్వు వానప్రస్థాశ్రమంలో నేర్చుకోవాలి. ఆన్యతారకము, సాంఖ్యము, అమనస్కము అన్ని సిద్ధాంతాలు రాద్ధాంతాలన్నీ ఆడ నేర్చుకోవాలి. నువ్వు గృహస్థుడుగా ఉండి అవి చేసేదానికి కుదరదు. అర్థమైందా? స్వాములు చెప్తారు, మచ్చుకు చెప్తారు. వాళ్ళకేమి, వాళ్ళకుంటే పెళ్ళాం పిల్లలు కానొచ్చారు. అవునా కదా? అంటే నామాది ఉండే స్వాములు కాదు. ఈ సన్యాసం అందరూ ఆసం కట్టుకుంటారు, ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉండరు. వాళ్ళకేం తెలుస్తుంది? చిన్నప్పుడు తెలుసుకోవాలి నాయన పరమార్థము. గృహస్థుడు కాడు జనకుడు చేసినాడు, ఈయన చేసిన ఆయన చేసిన చెప్తున్నారు. అవునా కదా? మరి అంత జనకుడికి ఏముంది? పిల్ల జల్లలేదు జనకునికి. సీతమ్మ దొరికిందిలే, సీతమ్మ దొరికింది, సాకినాడు, రాముడికి ఇచ్చాడు, అయిపోయాయి, పని అయిపోయింది. ఎంతమంది సాకినాడో? 9 మందిని. జనక మహారాజు ఆయన. మరి ఆయనకు అంత టైం ఉంది కాబట్టి 99 మారినాడు ఆయన. మనకి టైం ఉంది ఎంత? లేదు కదా. కాబట్టి
వాళ్ళు చెప్తారు ఆయన్ని, అది మనకు సంబంధించింది కాదు. ఇక్కడ వానప్రస్థ ఆశ్రమం పోయిన తర్వాత ఇప్పుడు పెద్దలందరూ కొంతమంది అంటున్నారు మిమ్మల్ని కూడా, గురుకాడ ఏమ్మా ఈ వయసులోనే గురువుకాడికి ఎందుకమ్మా, ఎవరు ముసలోళ్ళు పోవాలా గురువుకాడికి, వాళ్ళు చెప్పింది నిజమే వాళ్ళది, అది అబద్ధం కాదమ్మా, నిజం అది. ఎందుకు వాళ్ళు చెప్పి బోధ అట్టు ఉంటుంది. ఇప్పుడు ఓం శాంతి పోతాం మనం, ఓం శాంతి పోతే వాళ్ళు పెళ్ళాన్ని కూడా మొగుడు అక్క అనాలి, పెళ్ళాము మొగుని అన్నయ్య అనాలి, నాయన అన్నయ్య అనాలా, బావన అన్నయ్య అనాలా, కొడుకుని అన్నయ్య అనాలా, మనమని అన్నయ్య అనాలా, అక్కయ్య. ఈ మొగోడు అమ్మనక్కే, చెల్లినక్కే, నాన్ననక్కే, పెళ్ళాన్నక్కే, మరదలనక్కే, చిన్నమ్మనక్కే, అందరు నక్కే. ఆడోళ్ళు ఎంతమందినా కనపడి అంతమందిని అక్కయ్య అనాలా, ఆడోళ్ళు మొగోళ్ళు ఎంతమందినా కనపడి అన్నయ్య అనాలా. ఇట్లాంటి సిద్ధాంతాలు ఎన్నో భూమి మీద రకరకాలుగా వచ్చినాయి. కాబట్టి గృహస్థాశ్ర ధర్మంలో నీ గృహస్థ ధర్మాన్ని పవిత్రంగా నిర్వర్తిస్తే అంతకు మించినటువంటి సాధన కానీ, అంతకు మించినటువంటి పరమార్థం కానీ ఎక్కడ లేదు. అర్థమైందా? నీ కుటుంబంలో నీ భార్య, నీ బిడ్డలు, నీ సంసారం నువ్వు శ్రద్ధగా చేస్తే అదే మోక్షం, అదే స్వర్గం. ఒక సినిమాలో పాట ఉంది, ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనే, ప్రేమించిన సఖి చెంత నుండగా వేరే స్వర్గము ఏలనే అని పాట. అట్లా మనలో ప్రేమ భావాలుండి కాదులే ఈ యొక్క ఆ కుటుంబంలో ఆ భార్యాభర్తలు ఆ భార్యను ఒక గృహలక్ష్మిలాగా భర్త చూడాలా, ఆ భర్తను ఆ భార్య ఈ గృహానికి దేవుడుగా చూడాలి. ఈ గృహం అనే ఒక దేవాలయానికి దేవుడు ఎవరంటే భర్తే. ఏంటంటే సర్వ భారాన్ని మోసి నీ కోసం చిన్నప్పటి నుంచి బడికి పోయినాడు. అవునా? ఎవరి కోసం పోయింది? పెళ్ళాం కోసమే కదా. ఎప్పుడో వచ్చేదాని కోసము పిల్లప్పటి నుంచి బడికి పోయి 20 ఏళ్ళు చదువుకొని అనేక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని ఉండాలా? ఎవరు? మొగుడే గృహస్థునికి అయినప్పుడు పెళ్ళాము ఏం చేయాలా? గృహాన్ని చక్కదిద్దాలా. ఎందుకు మోస్తుంది? ఇడు మోస్తే ఆమె చేస్తుంది అంతే. ఇవన్నీ తెచ్చి పెడితే ఆమె చేస్తుంది, ఇటు తెచ్చి పెడితే ఆమె చేస్తుంది. అది నువ్వు అనుకుంటే ఎట్లా? అర్థమవుతుందా? నీకు చెయ్యను సోమరయ్య నువ్వు చేసినది అంటే ఎట్లా? సంపాదించేది ముఖ్యమా, చేసేది ముఖ్యమా? చేసేది నిమిషము. మీరు ఇప్పుడు బరువు అంటున్నారు. పూర్వకాలములో మగవాడు ఆడపిల్లలు ఇద్దరు కూడా సమానంగా పని చేస్తూ చీకట్లో లేచి ఒడ్లు దంచి పొయ్యి పుల్లలతో వంట చేసి పప్పు చేసి అన్ని కుండలో చేసి తను రెడీ అయిపోయి మొగునికి క్యారీ కట్టి ఆమె క్యారీ కట్టి పిల్లలను బడికి పంపించి మాంతబడి పనికి పోతాను శైలికి. అవునా కదా? మరి ఆ బుద్ధి వాళ్ళకి పని బరువు అనిపించలే. అన్ని 33 తెచ్చిపెట్టి అట్లా ఏళ్ళతో అట్లా నొక్కితే అన్ని మిషన్లు వచ్చినాయి. కారణించాలంటే మిషను, వంట చేయాలంటే మిషను, అన్ని నీళ్ళు కావాలంటే మిషను, కొలాయి తిప్పితే వచ్చాది. అప్పుడు బావిలో నడువురులో బావి ఉంటుంది, మన ఇంటికాడ బావి ఉంటుందా? నడువురులో ఉంటుంది బావి. ఈ మూల మన ఇల్లు ఉంటే ఆడికి పోవాలి నడుచుకుంటా పోయి ఆడ కడవ మళ్ళా పగలకుండా లోపలికి దింపి దాని నీళ్ళు తోసుకొని తెచ్చి భద్రంగా ఎత్తరావాల. కడవ పగలు కొట్టి కొడతాడు మొగుడు. కొట్టరమ్మా? అత్త కొడుతుంది. అందరు తిడతారు కడవ పగలు కొడితే. ఎంత భయభక్తులతో చేయాలి మరి. అది వాళ్ళు ఆ పని వాళ్ళు పని అనుకోలే, అసలు అంత సునాయాసంగా చేసినారు. ఇప్పుడు టిఫిన్ చేయమంటే నేను చేయలేను కానీ హోటల్ తేపో అంటాం మనం. అయితే వాడు చిన్నప్పటి నుంచి బడికి పోయి చదువుకొని ఎందుకు చదువుకున్నాడు? ఎందుకు ఉద్యోగం చేసుకున్నాడు? పెళ్లి చేసుకోనికే కదా.
మూల కారణం పుల్లయ్య నిజమా కదా? పెళ్లి చేసుకోనికే కదా సుభద్రమ్మ, పెళ్లి చేసుకోనికే కదా ఇంత సాగు వచ్చింది వాడు. అంటే 20 సంవత్సరాలు కష్టపడినాడు పెళ్లి చేసుకోనికే, దాంట్లో సుఖం ఉందని. చేసుకునేల ముంచి ఆడమనిషి కూడా కష్టపడుతుంది అమ్మా, దానికన్నా ఎక్కువ మొగుడు కష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా అందుకే ఇల్లాలు గృహిణి ఆయమా అంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి చదువుకునే పిల్లలు. అప్పుడు ఆడపిల్లలు చదువుకున్నారా? ఇండ్లు కాదు ఇది దాటిపోయేదానికి లే. ఉన్నా కానీ ఇంటి పని చేయాలి, సెంటర్లో పని చేయాలి, బరగొడ్లకు పై కడగాలి, బరగొడ్లు చేయాలి కాదమ్మా. పని చేస్తే ఇదంతా పని చేయాలి. సరేలే చేసుకుంటుంది బాగానే ఉంది. పెళ్లి చేసుకొని పెళ్ళాం పోతుందా మొగుడింటికి, మొగుడు పెళ్ళాం ఇంటికి పోతున్నాడా? తప్పు అవుతుంది, వాడి ఇంటికి పోవాలి కానీ వాడి ఇంటికి రాగు వచ్చే తప్పు. నో నో తప్పది. కాబట్టి స్త్రీ ఎంతసేపునే మెట్టినింటికే పోవాలి, పుట్టినింట్లో ఉండకూడదు. అరిష్టం దరిద్రం అంటారు. పుట్టినింటిగా మెట్టినింటికి పోవాలి. మెట్టినింటి ఏంటంటే పుట్టినింటి మెట్టినింటే గొప్పది కదా. మెట్టినింటి అంటే కాబట్టి మెట్టినింటికి పోయి ఆమె సంసారం చేస్తుంది, గొప్పదే నేను కాదనిలే. కాకపోతే ఇట్లాంటి కష్టాలన్నీ పడిన ఈ పురుషునికే మోక్షం కావాలి కానీ స్త్రీకి మోక్షం అక్కర్లేదని చెప్తున్నా నేను. ఎందుకు? ఆమె పుట్టుకతోనే మోక్ష స్థితిని పొందింది అనే పెద్ద గౌరవము స్త్రీకి ఉంది, అవునా కదా. కాబట్టి పురుషుడు మాత్రము అప్పుడు వాళ్ళు ఋషులు అయ్యి తపస్సులు యోగాలు మొగుళ్ళు చేసిన ఆడలు చేశారా? వాళ్ళు సేవ చేసేదాన్ని, వాళ్ళకు సేవ చేస్తున్నారు అంతే. పురుషులు అంటే భర్త మోక్షం పొందితే భార్య పొందినట్టే. ఆమె చేయాల్సిన అవసరం లే. ఇట్లా గురుబోధలు లేకొచ్చి భర్తకు సహకరించాలి, అన్ని విషయాలు సహకారం చెయ్యాలా. ఆయన పూజ కాడ కూర్చుంటే సహకారం చెయ్యాలా, చెయ్యాలా. ఆయన తెచ్చింది ఎవరు? ఆయన అందించడానికి నువ్వు అంత గొప్ప చెప్పుకుంటే సంపాదించినడు ఎన్ని కష్టాలు పడి సంపాయాలా. అందిస్తానే నేనే గొప్ప అంటే ఎట్టా? తెచ్చినట్టు చేసి పెట్టదు అవుపులయ్యా, ఊరికి అందిస్తానే గొప్ప అంటే ఎట్టా? నువ్వు వాడు సంపాదించినోడు నీ కోసము పెండ్లాం కోసము 20 ఏళ్ళు వాడు చదువుకున్నాడు, తపస్సు చేసినాడు, ఎన్ని రాత్రులు మేలుకున్నాడు. రాత్రి తెల్లారుజామున లేచి చదివినాడు, తెల్లారుజామున లేచి చదివి బ్యాగు సంకన వేసుకొని భుజాన్ని వేసుకొని ఉరికి బడికి పోయి టీచర్తో దెబ్బలు తిని, అమ్మతో దెబ్బలు తిని, నాన్నతో దెబ్బలు తిని ఎన్ని కష్టాలు పడి వాడు చదివి దేని కోసము? పెండ్లి కోసమే, పెండ్లి కోసమే. ఏం నా సొమ్ము, అవునా కదా. ఇన్ని అగసాట్లు పన్నాడు కాబట్టి ఆడ పన్యాల నుంచి అగసాట్లు పడి 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 చివరికి మనకి శాంతి లేదు అని చెప్తారు పెద్దలు. అరే నువ్వు స్త్రీ దగ్గర వనిత, ఫస్ట్ వనిత అన్నారు, తరువాత విత్తం. ఈ వనిత కోసము నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఈ వనితలో సుఖము లేదు, విత్తం ఆ డబ్బులో సుఖము లేదు. ఇవి తాత్కాలిక సుఖాలే, చివరికి నీకు దుఃఖమే మిగులుతుంది. అది పోతే దుఃఖమే కదా. డబ్బు పోయినా దుఃఖమే, పెళ్ళామైనా దుఃఖమే కదా, దుఃఖమే కదా. మరి సుఖం ఎక్కడుంది నీకు? సుఖం లేదు కాబట్టి నీకు మోక్షం కావాలా. అందుకు వానప్రస్థ ఆశ్రమం వచ్చిన తర్వాత పురుషుడు ఆశ్రమాలలోకి పోయి గురువు కాడ ఉపదేశం పొంది మరి మోక్షం కోసమై వాళ్ళు ప్రయత్నం చేసినారు. చేసినప్పుడు స్త్రీ అతనికి సహకారం అందించింది. నువ్వు విడిచిపెట్టిపోయి ఆ అడవిలో కూర్చుంటే నాకు కూడా నడలే అమ్మ, అర్థమైంది, చేసి పెడతానంది. భర్త రా కోసం ఎదురు చూస్తానంది, పల్లెత్తు మాట అనకుండా ఉండింది. ఉండి అన్ని చేసుకుని కాబట్టి ఆమెకు మోక్షం వచ్చింది ఆటోమేటిక్గా. ఆయనకు చేసేదానా ఈమెకు ఆల్రెడీ మోక్షం వచ్చేసింది. కాబట్టి స్త్రీ మోక్షానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని వేదము శాస్త్రం మనకు చెప్పింది, అర్థమైందే. కాబట్టి ఆ విధంగా సుఖము లేదు కాబట్టి అటువంటి సుఖాన్ని నువ్వు అనుకునే వాటిలో లేదురా. ఈ ప్రపంచ విషయ భోగాలలో సుఖం లేదు నీకు. సుఖం ఎక్కడుంది అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే అప్పుడు నీకు మోక్షము. అది సుఖవంతమైనది, అది సత్తు సిత్తు
ఆనంద స్వరూపము లాంటిది అని చెప్పేసి పెద్దలు చెప్పినారు. అయితే ఈనాడు స్త్రీ కూడా ఎందుకు వచ్చింది? అట్లాంటి భర్తలు లేక. ఇప్పుడు స్త్రీ కూడా మోక్షం కావాలని ఎందుకు తపిస్తూ ఉంది అంటే అట్లాంటి భర్తలు లేడు. ఆ భర్త మోక్షానికి ప్రయత్నం చేయలే. భర్త మోక్షానికి ప్రయత్నం చేస్తే స్త్రీ చేయాల్సిన అవసరం లేదు. భార్య ఆయనకు సహకారం అందించే చాలు, తను మోక్షం పొందుతుంది. అయితే భర్త మోక్షం కోసం ప్రయత్నం చేయలే, వాడు విషయ భోగాలలో తిరుగుతున్నాడు. అప్పుడు భయం ఎత్తుకునింది, ఈ స్త్రీకి భయం ఎత్తుకునింది. ఒరే వీడు పొద్దున నుంచి తాగడము, తినడము, తిరగడము, మరి ఆ వ్యసనాలు పట్టుకున్నాయి. ఈయనకి డబ్బు పిచ్చి పట్టింది, ఈయనకి భూములు పిచ్చి పట్టింది, ఈయనకి ఆ పిచ్చి పట్టింది, ఈ పిచ్చి పట్టిందని ఆ పిచ్చిలో వాడు తిరుగుతూ ఉంటే ఎట్లా మన బతుకు? కాబట్టి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే వాడంటే రాకపోయి నేనన్న పోవాలి గురువు కాడికి అని ఆడు ఇప్పుడు గురువు కాడికి వచ్చన్నారు. లేదా పురుషుడు చనిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ పురుషుడు ఇంకా ముందు ప్రయత్నం చేయకబాయ, గురువు దావ చూపించకబాయ మనకు, వాడు పోయినాడు దాటుకొని. ఇప్పుడు నా గతి ఏంది? నేను ఎట్ట బ్రతకాలా? ఏదైనా తెలుసుకోవాలి కదా, మళ్ళీ ఈ జన్మ రాకుండా చేసుకోవాలి కదా, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి కదా అనేటువంటి ఒక ఆలోచనతో మరి భర్త వీడిన స్త్రీ ప్రయత్నం చేస్తుంది. భర్త ఉండి భర్త అనుకూలం లేకపోయినా దొంగసాటుగా పోయి ఇని కొంతమంది బాధపడుతున్నాడు స్త్రీలు. ఎందుకు? వానికి ఈ బుద్ధి పుట్టలే. ఏది నేను మోక్షం పొందాలా, నేను కూడా మోక్షం పొంది నా భార్యను కూడా మోక్షకి అర్హురాలు చెయ్యాలా అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి అటువంటి స్త్రీలు మాత్రమే పురుషుని ఆశ్రయిస్తున్నారు, గురువును. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మీరందరూ కూడా స్త్రీలు ఇక్కడికి వచ్చినారు. నేను చెప్పిన 2 కారణాలు కాకుండా 3వ కారణం ఉంటే చెప్పండి. మీ భర్త 33 మీకు తెచ్చిపెట్టి లక్షణంగా నిన్ను గౌరవించి అన్ని చేస్తుంటే నీకు గురువుతో ఏం పని? ఇంకా అటువంటి వాడు గురువు కాడికి వచ్చినారా? రాలేదు. అటువంటి స్త్రీలు మనం ఏమంటాం, అంతమంది ఉండరు రాలేమ్మా, ఇంతమంది రాలే మనం అనుకుంటున్నాం. అర్థమైందా? అయితే అట్లా లేని వాళ్ళు కూడా రాలేదు అనుకో, అది కాదు మనకు వాస్తవం ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చిన నాకేముంది, నాకు బాధ్యత ఉంది. పురుషుడు కాబట్టి చతుర్థ పురుషార్థాలలో మరి ధర్మార్థ కామ మోక్షములను గురువుని ఆశ్రయించి నేను ఎప్పుడైతే మోక్షగామి అవుతానో అప్పుడు ఆటోమేటిక్గా మీరే అంటారు, గురువుతో పాటు గురు పత్ని కూడా గురు స్వరూపమే అంటున్నారా లేదా మీరు అందరూ? ఆమె గురువు కాడ ఉండని, రాని, రాకపోని, ఉపదేశం తీసుకొని తీసుకోకపోని గురువు భార్య మీరు గౌరవిస్తున్నారు కదా. ఏం ఆమె కాడ జ్ఞానం ఉందని గౌరవిస్తున్నారా? ఎవరి ద్వారా? గురువు భార్య అంటే గురువు మోక్ష పొందినాడు కాబట్టి భార్య కూడా మోక్షం పొందినటువంటి సంకల్పంతోనే కదా మనం గురువు భార్యను కూడా నమస్కారం చేసుకొని పాద పూజ చేస్తున్నాము. అవునా కదా? మరి అటువంటి యోగ్యత గలవాడు పురుషుడైతే స్త్రీకి కూడా గౌరవం దక్కుతుంది. ఆమె సపరేట్గా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈనాడు గురువులను ఆశ్రయించే స్త్రీలందరూ కూడా మీరు అన్నేదా భావించద్దండి. వినేవాళ్ళని చెప్పేది ఏమంటే ధర్మము, పురుషుడు సరైన మార్గంలో లేక తను ప్రాపంచిక విషయ భోగాలపైనే ఎక్కువ మక్కువయ్యి ఈ యొక్క దైవతత్వాన్ని విస్మరించి తిరుగుతున్నటువంటి వారి భార్యలు వాళ్ళని ఒప్పించుకోను, తప్పించుకోను గురువు దగ్గర పోయి 4 మాటలు వింటున్నారు. ఇంకా కొంతమంది స్త్రీలు ఉపదేశం తీసుకోవాలంటే భయపడుతున్నారు, నా మొగుడు ఏమంటాడు అని. అవునా కదా? మరి ఆ విధంగా వాళ్ళు దొంగసాటుగా కొంతమంది బోధలు వింటున్నారు. ఇట్లా అనేక రకాలుగా బాధపడుతున్నారు. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత గురువు కాడికి పోదామన్నా కూడా యవ్వనవతి అయితే ఇరుగమ్మ పొరుగమ్మ నానా మాటలు అంటారు, నాకు భయం ఉంది. కొంతమంది కొడుకులు కోడళ్ళు తిడతారు, ఏం పని పాట లేకుండా పోయి ఆశ్రమంలో కూర్చుంటుంది, వీడు ఎవరు చేస్తారు పని అని అంటారు కదా. మరి దానివల్ల మనకు స్త్రీలకు బాధలు ఇబ్బందులు ఉండయా లేదా? స్వతంత్రంగా ఉండే స్త్రీలు మాత్రం గురువు కాడికి వచ్చి స్వేచ్ఛంగా
పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా స్వతంత్రంగా ఉన్నారు. కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళకి స్వతంత్రం లేదు. కొంతమందికి వ్యసనాలు ఉన్నాయి. కొంతమందికి ప్రాపంచిక విషయ భోగాలలో మునిగి తేలుతున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? రారు కదా. అవునా కదా? వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాకపోయినా వాళ్ళు ప్రపంచ విషయ భోగాలలో ఉన్నారు. ఈ ప్రపంచ విషయ భోగాలలో దాంట్లో ఆకర్షితులై ఉన్నారు. వాళ్ళకి అదే బాగా కనపడుతుంది దీనికన్నా. కాబట్టి అందులోనే వాళ్ళు తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. దాన్ని చూసి భయపడిన వాళ్ళు, ఒరే ఈ సత్యం కాదు, ఈ శాశ్వతం కాదు, పరమాత్మ తత్వమే సత్యమని గ్రహించినటువంటి వాళ్ళు మాత్రం గురువుని ఆశ్రయించినారు. గురువు దగ్గర బోధ పొంది మరి వాళ్ళు మోక్షానికి అర్హత సంపాదించుకుంటున్నారు. అవునా కదా? కాబట్టి ఈ విధంగా ఉంది నాయనా. ఈ ప్రపంచ విషయభోగాలలో మోక్షం లేదు. ప్రపంచ విషయభోగాలలో ఉన్న వ్యక్తిని అన్నాడు చీకటిలో ఉన్న మానవుడు అనేటువంటి ఉద్దేశం దూరమయ్య స్వామిది. అంటే వీడు ప్రపంచంలో ఉండి తాను వెలుగై ఉండి కూడా ఈ ప్రపంచం అనే మమకారంలో, ప్రపంచం అంటే విషయ భోగాలలో వీడు మునిగిపోయి చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. వాడు తెలుసుకొని మరి గురు మార్గంలో ప్రయాణం చేస్తే అప్పుడు వానికి తానెవరో, దేవుడెవరో, సృష్టి ఏందో, ఎక్కడి నుంచి వచ్చినాడో, ఎక్కడికి పోతున్నాడో, అసలు నిజమేందో, అబద్ధమేందో, నిత్యమేదో, అనిత్యమేందో అనేటువంటి సంపూర్ణంగా వానికి విషయ అవగాహన కలిగినప్పుడు వాడు ఈ వైపు ప్రయాణం చేసి ఆ మోక్ష స్థితిని అందుకోగలుగుతాడు. లేదంటే అందుకోలేడు. కాబట్టి నాయన సద్గురువును ఆశ్రయించండి. గురువు ద్వారా ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొని నీవే పరమాత్మ స్వరూపునిగా మారి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమే నేను అనేటువంటి ఆ పరమ సత్యాన్ని నువ్వు గ్రహించి తెలుసుకొని ఆ స్థితిలో ఉండిపో. ఆ స్థితిలో ఉండి అన్ని కార్యాలు చేసుకో. ఆ స్థితిలో ఉండి అన్ని కార్యాలు చేసుకో. ఎట్ట ఆ స్థితిలో ఉండి అన్ని కార్యాలు చేసుకుంటాం మనము అంటే దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. దేని మీద మమకారం లేకుండా అన్నప్పుడు నాది అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో దాని మీద నీకు మమకారం ఉంటుంది. అవునా కదా? నీది కానీ ఎన్ని ఉండయో ప్రపంచంలో ఒకసారి లెక్కేసుకో. నీ ఎన్ని ఉండయో లెక్కేసుకో. నీ తక్కువ ఉండయి, నీ ఏళ్ళ మీద ఉండయి, నీ కానేటి లక్షల్లో ఉండయి. అవునా కదా? ఈ భూమి నీది కాదు, కానీ ఈ భూమి లేకపోతే నువ్వు లేవు. ఈ నీళ్లు నీ కాదు, నీరు లేకపోతే నువ్వు లేవు. ఈ అగ్ని నీది కాదు, అగ్ని లేకపోతే నువ్వు లేవు. ఈ వాయువు నీది కాదు. అవునా కదా? వాయువు లేకపోతే నువ్వు లేవు. ఈ ఆకాశం నీది కాదు, ఆకాశం లేకపోతే నువ్వు లేవు. అవునా కదా? నిజమా కదా? ఆర్టీసీ బస్సు నీది కాదు. అవునా? ఆ రైలు నీది కాదు. తర్వాత ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయితే కానీ నీది కాకనే నువ్వు అనుభవిస్తున్నావు. నీది కాకనే నువ్వు అనుభవిస్తున్నావు. నీ ఆర్టీసీ బస్సు నీది కాకపోతే నువ్వు ఆర్టీసీ బస్సులో పోతున్నావు. రైలు నీది కాకుండా రైల్లో పోతున్నావు. విమానం నీది కాబట్టి విమానంలో పోతున్నావు. అంటే మనమే సృష్టించింది, మానవుడే సృష్టించాడు. కారణం చెప్పలే. సృష్టించి నువ్వు మళ్ళా ఆ పెంటలోనే పడుతున్నావు. నువ్వు సృష్టించినావు, బాగానే ఉంది. దాన్ని వాడుకో. నువ్వు వాడుకొని దానికి బానిస కాగాకు, పడగాకు. అట్లనే ఇక్కడ నీ సంసారంలో ఉండే భార్య, బిడ్డలు, సంసారము, ఇండ్లు, వాకిలి, సంపద ఇవన్నీ కూడా నువ్వు అనుభవించు. ఇది నాకు సొంతమని భావించగాకు. ఎప్పుడైతే నా సొంతమని భావిస్తావో దాని మీద మమకారము, మోహము అన్నీ ఏర్పడి అందులో బంధింపబడతావు, నువ్వు దుఃఖపడతావు. కాబట్టి నాది కాదనే భావనతో దాన్ని నువ్వు అనుభవించు అంతే. అది నా సొంతమనే భావన పెట్టుకోగాకు. ఎన్ని నీ కావో నువ్వు అర్థం చేసుకో. ఈ సాప నీది కాదు, నువ్వు కూర్చున్నావు. అవునా కదా? ఈ సాప నీదా? ఈ ఆశ్రమం నీది కాదు, నువ్వు కూర్చున్నావు కదా. అవునా కదా? అట్లా ఎన్ని ఉండయో నీది కాని వస్తువులు నువ్వు వాడుకుంటున్నావు. అవునా కదా? అట్లనే
నీదైన వస్తువు కూడా ఆ విధంగా వాడుకో. నాది అనుకునే వస్తువు కూడా ఆ విధంగా నువ్వు వాడుకో. అప్పుడు నీకు సుఖము. అప్పుడు ఇదే పరమార్థం. ఏమ్మా, ఇంకా ఇంతకన్నా మించిన పరమార్థం ఉంది? నువ్వేం తెలుసుకోవాలి? నువ్వు ఇంతకన్నా తెలుసుకునే విషయం ఇది నిజం, ఇది సత్యం కదా. కాబట్టి అన్నీ నీది అయినప్పటికీ అన్నిటిని వాడుకో. నాదనే భ్రాంతి భ్రమను వదిలిపెట్టు. అప్పుడే నీ సుఖం ఉంటుంది. కానీ నాది అనుకున్నావా, ఆ మాయలో పడి నువ్వు గిలగిలలాడతావు. నీకు శాంతి ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఇది చాలా సూక్ష్మమైన విషయమ్మా. కానీ కొంతమంది వితండవాదులు నానా రకాలుగా అనుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళకు ఈ జన్మకు మోక్షం కలగదు. ఇది గురు రహస్యము. ఈ గురువు ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం సుఖమయం అవుతుంది అనేటువంటి భావన తెలుసుకోవాలి. ఓకేనా? దేశదుర్ మహారాజుకు జై. రాండి, అందరికి అట్టి పండి రాండిమా.